క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బెత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి దేవుని వాక్యాన్ని మన వెనుకలు దీవించునుగాక. ఇక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భూమి మీద జీవితంలో చివరి రోజుల్లోనికి ఆయన వచ్చేసినట్టుగా మనం చూడవచ్చు. ఇక మహా అయితే ఆయన 5 లేదా 6 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఆయన నివాసం ఉండే అవకాశం ఉంది. ఇక అందుకని ఆయన యెరికో నుంచి చిన్నగా యెరూషలేము నుంచి బేతనియా బెత్పగే అన్న ఊర్లోనికి ఆయన వచ్చి ఇక అక్కడ బస చేసి తర్వాత రోజున యెరూషలేములోనికి ఆయన వెళ్ళటానికి ఏర్పాటులు చేసుకుంటున్నారు. బేతనియా అనే మాటకు అర్థము ఒలీవల ఇల్లు. బెత్పగే అనే మాటకు అర్థము ఖర్జూరపు ఇల్లు అని. బెత్పగే అంటే హౌస్ ఆఫ్ ఫిగ్స్. బేతనియా కాదండి, బెత్పగే అంటే హౌస్ ఆఫ్ ఫిగ్స్. ఫిగ్స్ అంటే అంజూరపు. అలాగే బేతనియా అంటే హౌస్ ఆఫ్ డేట్స్. డేట్స్ అంటే ఖర్జూరం. దాని అర్థము, ఆ రెండు ఊర్ల యొక్క అర్థము ఒలీవల కొండ, మౌంట్ ఆఫ్ ఆలివ్స్. అంటే ఒలీవలు ఎక్కువగా ఆ కొండ మీద ఒలీవ చెట్లు మొలుస్తుంటాయి కాబట్టి ఒలీవల కొండ అని పేరు. సో ఈ ఒలీవల కొండలో దగ్గరలో ఉన్న బెత్పగే బేతనియా అను ప్రాంతంలోనికి యేసు ప్రభు వారు వెళ్తారు. ఆ బేతనియా బెత్పగే అన్న ప్రాంతంలో యేసు ప్రభు వారికి ఇష్టుడైన 3 వ్యక్తులు కూడా ఉంటారు. ధనవంతుడు లాజరు, మరియా, మార్త. వీరిరువురు తోబుట్టువులు. ఈ లాజర్నే యేసు ప్రభు వారు తిరిగి లేపుతారు. మార్కు సువార్తికుడు దాని ప్రస్తావన చేయలేదు, కానీ మిగతా శిష్యులు మిగతా సువార్తలలో దాని గురించిన ప్రస్తావన మనకి కనిపిస్తుంది. రైట్. వీరి ఇష్టమైన ఆ స్నేహితుల ఇంట్లో యేసు ప్రభు వారు కొంతసేపు సమయం గడుపుతారు. అది ఆయనకున్న ఆనవాయితీ. యేసు ప్రభు వారికి భూప్రపంచంలో కొంతమంది అత్యంత సన్నిహితులుగాను అత్యంత ఇష్టలుగా ఉన్నవారు. వారిలో మార్త, మరియా, లాజరు కూడా. లాజరు చనిపోయే సమయానికి మార్త వచ్చి నీవు ప్రేమించు నీ శిష్యుడు అని అంటుంది. యేసు ప్రభు వారు ప్రేమించిన వ్యక్తి లాజరు. వారి ఇంటికే యేసు ప్రభు వారు వెళ్ళి మరుసటి రోజు చేయబోయే యెరూషలేము జయప్రవేశముకు కావలసిన ఏర్పాట్లు సిద్ధపాటులను ప్రభువు చేసుకుంటున్నారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే తన మరణానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆయనే చేసుకోవటం ఇక్కడ మనం చూడదగిన గొప్ప విషయం. ఏం చేశారు ఏంటి అన్నది రేపు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.